వైసీపీ నాయకత్వం. ముఖ్యమంత్రి ఒకే కులం, ఆయన ముఖ్య సలహాదారు ఒకే కులం, డీజీపీ ఒకటే కులం, చీఫ్ సెక్రటరీ ఒకటే కులం, ఆర్థిక మంత్రి ఒకటే కులం, సలహాదారుల మెజారిటీ ఒకటే కులం. వారు పచ్చకామెరలోడికి లోకం అంతా పచ్చగా ఉందన్నట్టు ఇంకో కులాన్ని మీద కులం ఆపాదించడం. అలాగే పార్టీలో చూసుకుందాం, వైసీపీ పార్టీలో ఉత్తరాంధ్ర అంతా కూడా మొన్నటిదాకా విజయసాయి రెడ్డి గారు, ఇప్పుడు సుబ్బారెడ్డి గారు, మధ్యాంధ్ర అంతా కూడా ఇంకొక రెడ్డి గారు, మిథున్ రెడ్డి గారు, ఈ మన ప్రాంతం అంతా కూడా ఇంకొక అయోధ్య రామరెడ్డి గారే ఎవరు ఆయన వాళ్ళ అయోధ్య రామరెడ్డి గారు, వాళ్ళ రామకృష్ణారెడ్డి గారు బ్రదరు అయోధ్య రామరెడ్డినా ఆయన పేరు, ఆయన గారు, రాయలసీమ ప్రాంతం అంతా కూడా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు, వీళ్ళందరికీ కోఆర్డినేషను సజ్జల రామకృష్ణారెడ్డి గారు, రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు, టీటీడీ ఈఓ. కానీ అసలు ఎవరైనా అవన్నీ కూడా రాష్ట్ర పార్టీని కూడా ఒకే సామాజిక వర్గం నడిపిస్తుంది, ప్రభుత్వాన్ని కూడా ఒకే సామాజిక వర్గం నడిపిస్తుంది. అటువంటి వాళ్ళకి ఇతర సామాజిక వర్గాల మీద వీళ్ళు కూడా ఇలాగ ఉన్నారనే ఒక అపోహ ఉండటంలో తప్పు లేదు. ఎందుకంటే వాళ్ళు కులం కంపులో మునిగి తేలుతున్నారు కాబట్టి.